హాయ్ ఫ్రెండ్స్, హలో. రోజ్ ఫ్లవర్ డిజైన్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే పేపర్ని మన హ్యాండ్ మెజర్మెంట్తో ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత మిడిల్లో ఇలా పైన కొంచెం జాయింట్ ఉండేలాగా ఉంచేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్యాబ్రిక్ పైన ఈ పేపర్ కట్టింగ్ని ఇలా పెట్టేసుకోవాలి. ఎలా అంటే మనకు కార్నర్ నుంచి ఈ షేప్ వచ్చేలాగా పెట్టేసుకోండి, ఇలా అన్నమాట. ఇప్పుడు ఫ్యాబ్రిక్కి పేపర్కి కలిపి పిన్ పెట్టేసుకోండి. అయితే ఈ ఫ్యాబ్రిక్ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ కట్ చేసిన దాంట్లో మిగిలిన ఫ్యాబ్రిక్ అండి. సో అది కాబట్టి మూలలు సరిగ్గా మీకు రాలేదన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు మనము పేపర్ కట్టింగ్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా సమానంగా మనకి కార్నర్లో మటుకు ఈ షేప్ వస్తే సరిపోతుంది. ఓకేనా? వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసేసుకోవాలి. మనకు పేపర్ కట్టింగ్ ఎలా అయితే ఉందో అలానే కట్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. మనము పిన్ పెట్టేసుకుంటే మనకి ఇలా కదలకుండా ఉంటుందన్నమాట. సో ఎగ్జాక్ట్గా షేప్ ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకోండి. మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా ఉండింటే మనకి ఇక్కడ కట్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఓకేనా? మన కార్నర్లో మటుకు ఈ షేప్ అయితే రావాలి. ఇక్కడ మార్క్ అయితే పెట్టేసుకోండి. పేపర్ ఎలా అయితే ఉందో ఆ కట్టింగ్ దగ్గర చిన్న మార్క్స్ పెట్టేసుకోండి. సో మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఈ మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా చిన్నగా స్టిచ్ వేసేసుకోండి. ఒక పావించు ఖర్చు వదిలేసి స్టిచ్ వేసేసుకోండి, ఇలా అనమాట. ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడ వరకు కుట్టేసుకొని ఇప్పుడు సూదిని ఇలాగే కిందకి దింపేసి ఇటువైపున కుట్టేసుకోండి. సో ఇలా అనమాట. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ ఇలా తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా చేత్తో ఇలా ప్రెస్ చేసుకొని ఇలా పైకి అనుకోవాలి, అంతే. సో ఇలా అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా అనుకోవాలి, అంతే. ఇలా పెట్టేస్తే మనకు రోజ్ ఫ్లవర్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఇది ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ మనము సూదితో టాకా వేసేసుకుంటే మనకు కదలకుండా ఉంటుందన్నమాట. నేనైతే ఇలా స్టిచ్ వేసాను. ఇక్కడ మనం బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. చిన్న బీడ్స్ అనేవి పెట్టుకున్నా మనకు నీట్గా కనపడుతుంది. సో ఇలా అనమాట. ఇప్పుడు వెనకాల వైపుకు లాక్ వేసేసుకోండి ఊడిపోకుండా, ఇలా అనమాట. ఈ విధంగా చేసేసుకుంటే మనకు హ్యాండ్కి రోజ్ ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా. ఇప్పుడు మనకు లైనింగ్ని హ్యాండ్ మెజర్మెంట్తో ఇలా కట్ చేసేసుకొని తీసుకొని పెట్టేసుకోవాలి. ఇది లైనింగ్ అనమాట. లైనింగ్ని అటాచ్ చేసి ఇలా రన్నింగ్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి. ఈ విధంగా హ్యాండ్ని రన్నింగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి. హ్యాండ్ షేప్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? లైనింగ్ ఫ్యాబ్రిక్ని బట్టి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని తీసుకోండి. సో ఇలా సెట్ చేసేసుకోండి. జాయిన్ చేసిన తర్వాత ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ చివరి వైపు ఒక 2.5 ఇంచుల ఫ్యాబ్రిక్ని ఇలా తీసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి కిందకి మడిచి కుట్టేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ ఇచ్చేసి క్లోజింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి, అంతే. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు రోజ్ ఫ్లవర్ డిజైన్ హ్యాండ్స్ అనేవి నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఓకేనా? ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా? ఈ విధంగా రోజ్ ఫ్లవర్ హ్యాండ్స్ డిజైన్ అనేది వచ్చేసింది. చూసారు కదా? ఇంతే సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని మనం షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని జాయింట్ వేసేసుకుంటే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా హ్యాండ్ లుక్ ఇలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.